పురాతన కాలాల నుండి మనం వరాలు మరియు శాపాల గురించి విన్నాం. కానీ సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడికే శాపం వల్ల తన వంశం మొత్తం నాశనమైంది అని మీకు తెలుసా? మరి ఆ శాపం ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు ఏం జరిగింది అని తెలుసుకుందాం రండి. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవులు అంతమైపోయారు. భూమి అంతా రక్తంతో కలిసిపోయింది. పాండవులు యుద్ధం గెలిచారు. కానీ ఒక్కరు మాత్రం ఎంతో పగ, ద్వేషం, కోపం కృష్ణుడిపై పెంచుకున్నారు. ఆమె పేరు గాంధారి, కౌరవుల తల్లి. తన 100 మంది పుత్రుల చావుకు కారణమైన కృష్ణుడిపై పగ సాధించాలి అని నిర్ణయించుకుంది. ఎలాగైతే తన వంశం నాశనమైందో అలాగే కృష్ణుడి యొక్క యాదవ వంశం కూడా నాశనం కావాలి అని అనుకుంది. గాంధారి కృష్ణుని చూసి చెప్తుంది, ఓ కృష్ణ, నువ్వు లోకం యొక్క రక్షకుడివి, కానీ నువ్వు చూస్తూ చూస్తూ నా కుటుంబం నాశనం అయ్యేలా చేశావు. నాకు భార్య మరియు తల్లిగా జరిగిన ఈ భయంకరమైన సంఘటన నువ్వు కూడా అనుభవించాలి. నీ కులం కూడా నీ చుట్టూ నాశనం అయిపోతుంది అని శాపం ఇస్తుంది. కృష్ణ నవ్వుతూ శాంతంగా అన్నాడు, గాంధారీదేవి, నీ మాటలు నిజం అవుతాయి. యాదవ కులం కూడా సమాప్తమయ్యే సమయం దిగుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ద్వారకాలో కృష్ణపుత్రుడు శంబ ఒక వినోదం కోసం ఋషులను మోసం చేశాడు. ఆయన గర్భంతో ఉన్న స్త్రీలాగా వేషం వేశాడు. ఋషులు కోపంతో శాపం ఇచ్చారు, ఈ స్త్రీకి పుట్టేది ఒక లోహదండ, ఆ దండ మీ కులాన్ని నాశనం చేస్తుంది అని. ఇక్కడ లోహదండ అంటే ఐరన్ రాడ్. అయితే ఇది సముద్రంలో ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోతుంది. సంవత్సరాలు గడిచాయి. యాదవులు సంతోషంగా గర్వంతో వేళ్ళని విస్మరిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు ప్రభాస అనే ప్రదేశంలో ఒక ఉత్సవం జరుగుతుంది. అందరూ మందు తాగుతూ నవ్వుతూ వినోదంతో ఉన్నారు. కానీ ఆ వినోదం పోరాటంగా మారిపోతుంది. అక్కడే ఉన్న సముద్రం దగ్గర ఉన్న గడ్డిపోచలను చూసి వాళ్ళు వాటిని టచ్ చేస్తారు. అవి వెంటనే ఐరన్ రాడ్స్ లాగా మారిపోతుంది. ఇక తాగిన మత్తులో ఉన్నారు కదా, అక్కడే మొదలైంది వినాశనం. ఒకరిని ఒకరు చంపుకొని యుద్ధం లాంటి పోరాటం జరిగింది. ఆ రాత్రిలో యాదవ కులం మొత్తం నాశనం అయ్యింది. ఆ పోరాటం తర్వాత కృష్ణ ఒక్కడే మిగిలాడు. ఒక పీల్ చెట్టు కింద శాంతంగా కూర్చొని ధ్యానంలో ఉన్నాడు. ఆయనకి తెలుసు సమయం చేరింది అని. అప్పుడు ఒక వెత్తకారి జరా అనే వ్యక్తి కృష్ణ పాదంని మృగం అని అనుకొని బాలాన్ని విరిచేస్తాడు. అప్పుడు కృష్ణ బొటన వేలికి అది తాకుతుంది. కృష్ణ నవ్వుతూ మనసులో చెప్పుకుంటాడు, ఈ దేహంలో నా లీల పూర్తయింది అని. ఆయన నిశ్చలంగా నేత్రం మూశాడు. ఆ క్షణంలో కృష్ణ యొక్క మానవ రూపం తీసుకుపోయాడు. దీంతో ద్వారకాలో ప్రళయం వచ్చింది. సునామీ లాంటివి వచ్చి ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఇలా ద్వాపర యుగం ముగిసిపోయింది. కలియుగం అప్పుడే ప్రారంభం అయ్యింది. ఈ కథలో మనం చూసేది శాపం కాదు, ఇది కర్మ యొక్క చక్రం. ఎదురైన సమయం వస్తే ప్రతి జీవికి అంతం ఉంది. కృష్ణ అది మనకు చూపించిన ఒక దివ్య లీల. యాదవ కులం నాశనం ఒక శాపం కాదు, ఒక యుగం ముగింపు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరికొన్ని స్పిరిచువల్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరి అయితే ఇంకో వీడియోలో కలుసుకుందాం. హరే కృష్ణ.